చంద్రయాన్-3 గురించి చూస్తున్నాం. చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైపోయింది. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని. అసలు ఏంటి ఈ చంద్రయాన్-3? చంద్రయాన్-2కి ఫాలో ఆన్ మిషన్ గా ఈ చంద్రయాన్-3ని చేపట్టింది ఇస్రో. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ కావడం, ఉపరితలంపై అటు ఇటు తిరగడం వంటివి ఈ ప్రయోగంలో కొన్ని లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. చంద్రయాన్-3లో స్పెక్ట్రోపోలారిమెట్రీ అనే ఒక పరికరాన్ని అధికారులు చంద్రుడిపైకి పంపబోతున్నారు. భూమిపై పడే కాంతి ధ్రువణాన్ని చంద్రుడి కక్ష్యలో నుంచి కొలిచేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది అని కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా ఒక ల్యాండర్, ఒక రోవర్ని జాబిలిపైకి పంపించనున్నారు. రాకెట్లోని ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్, రోవర్లను చంద్రుడి కక్ష్యకు 100 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. చంద్రుడి పైకి రోవర్ని దించేందుకు కూడా ఈ ల్యాండర్ సహకరిస్తుంది. ల్యాండింగ్ తర్వాత చంద్రుడి పైన తిరుగుతూ కీలక సమాచారాన్ని రోవర్ ఈ భూమికి చేరవేయబోతోంది. సో చంద్రయాన్-3 ప్రయోగం గురించి మనతో మాట్లాడుతున్నారు లక్ష్మారెడ్డి గారు, మనతో పాటు ఉన్నారు, రిటైర్డ్ NIT ప్రొఫెసర్. అదేవిధంగా గోపాలకృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్. సాయి మనతో పాటు ఉన్నారు, రీసెర్చర్ ఆయన. సో గోపాలకృష్ణ గారు, అయితే చంద్రయాన్-2 ప్రయోగం అప్పుడు అందులో కొంత పార్ట్ ఆఫ్ ఇట్ ఇంకా పనిచేస్తోంది, దాన్ని చంద్రయాన్-3 తోటి అనుసంధానం చేస్తారు అని కూడా ఒక న్యూస్ వినబడుతుంది ఇస్రో నుంచి. నాకు తెలిసి అది సాధ్యం కాదని అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇప్పటికి కనీసం అంటే 4 ఏళ్ల క్రితం నాటి ప్రయోగం అది. అక్కడున్న ల్యాండ్ అవ్వాల్సింది హార్డ్ ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నది, అది పనిచేస్తుందా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఒకానొక దశలో దాన్ని పనితీరుని గుర్తించడం కోసం ప్రయత్నాలు చేశారు, కానీ పెద్దగా రెస్పాన్స్ లేదు. కాబట్టి ఇప్పుడు దానితో పని చేయిస్తారన్నట్టు అసాధ్యం, అది సాధ్యం కాకపోవచ్చు. ఓకే, లక్ష్మారెడ్డి గారు మీరేమంటారు? యాక్చువల్గా చంద్రయాన్-2లో ఆర్బిటర్ను అక్కడ ఉంచారు కాబట్టి దాని నుండి మనకు చాలా సమాచారం వస్తున్నది. ఇప్పుడు చంద్రయాన్-3 ప్రయోగాన్ని కూడా ఆ సమాచారాన్ని సేకరించే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అందుకని ఆర్బిటర్ను ఇప్పుడు ఉపయోగించట్లేదండి. సేమ్ అదే ఆర్బిటర్ను మనకు ఆ డేటా ఉపయోగించేటట్లుగా దాన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి చంద్రయాన్-2 ఆర్బిటర్ మనకు ఇంకా డేటా ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో స్టూడెంట్స్కి కానీ ఈ యంగ్ జనరేషన్కి కానీ మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? చంద్రయాన్-3లో ఏం చూడొచ్చు అని చెప్తారు లక్ష్మారెడ్డి గారు? యాక్చువల్గా ఇట్ ఇస్ చాలా ఎగ్జైట్మెంట్ అండి. మొత్తం భారతదేశం ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులు ఎంతోమంది ఈ స్పేస్ పరిశోధనలో పాల్గొనడానికి ఒక గొప్ప అవకాశం ఇది. పిల్లలందరి కూడా ఆ వైపు, అంటే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక రంగాలలో మనం చాలా గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ ఎక్కువగా బాగా మనకు ప్రపంచంలో పేరు తీసుకొచ్చింది ఇస్రో స్పేస్ రీసెర్చ్. అలాంటి స్పేస్ రీసెర్చ్లోకి ఇంట్రెస్ట్గా ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా వెళ్ళాలి. చాలామంది విద్యార్థులకు అవగాహన ఉండదు. మేము అందుకనే మా NIT లాంటి కాలేజీలలో కూడా చెప్తుంటాం. సో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇస్రోలో సంబంధించిన కొన్ని ట్రైనింగ్ తీసుకొని కొన్ని రకాల మాడ్యూల్ కోర్సెస్ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోని అగ్రగామిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రంగాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిందిగా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా ఇస్రో యొక్క ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఇస్రో లాంటి ఇన్స్టిట్యూషన్లో కూడా వాళ్ళు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదువుకొని అక్కడే వాళ్ళు పరిశోధనలో చేరవచ్చు. ఓకే సాయి, మీరు ఇప్పుడు ఈ లాంచింగ్ టైంలో ఏ అంశాలని పరిశీలిస్తారు అండ్ మీ తోటి వాళ్ళకి ఏం చెప్తారు సాయి? మేడం, ఇప్పుడు మనం చంద్రయాన్-3 ప్రయోగం చూసుకుంటే కనుక సార్, అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం చంద్రుడి మీదకి ప్రయోగం చేస్తున్నాము. అంటే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే సార్, ఇప్పుడు ఇందులో ముఖ్యంగా 3 ఫేజ్లు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే ఎర్త్ సెంట్రిక్ ఫేజ్ ఒకటి, తర్వాత లోనర్ ట్రాన్సాక్షన్ ఫేజ్ ఒకటి, తర్వాత మూన్ ఫేజ్ ఒకటి. అంటే ఎర్త్ సెంట్రిక్ ఫేజ్ అంటే ఏంటంటే మనం అక్కడ శ్రీహరికోట నుంచి LVM రాకెట్ తోటి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం దగ్గర నుంచి అది ఆర్బిట్రైజింగ్ చేసి అదంతా ఒక ఎర్త్ సెంట్రిక్ ఫేజ్లోకి వస్తుంది. సెకండ్ ఫేజ్ ఏంటంటే లోనర్ ట్రాజెక్టరీ ఫేజ్, అంటే భూమి చుట్టూ ఇలాగా
5 రౌండ్స్ వేసిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ని మనం లోనార్ ఆర్బిట్ అండ్ లోనార్ పొజిషన్లోకి ఇంజెక్షన్ చేస్తాం అన్నమాట. దీన్ని లోనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అంటారు. అంటే ఒకసారి ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతున్న ఆ స్పేస్ క్రాఫ్ట్ని మనం లోనార్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళడాన్ని ఇది లోనార్ సెకండ్ ఫేజ్కి అంటాం. థర్డ్ ఫేజ్ వచ్చింది ఏంటంటే అది కీలకమైన ఫేజ్. ఇది ఏంటంటే మూన్ సెంట్రిక్ ఫేజ్. మూన్ సెంట్రిక్ ఫేజ్లో ఏంటంటే ఇప్పుడు మనం ఎర్త్ నుంచి లాంచ్ చేసిన దాన్ని లూనార్ ట్రజెక్టరీ చేసి వేరే చంద్రమండలంకి పంపుతున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చంద్రమండలంలో ఉన్న ఆ పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆర్బిట్ తగ్గించుకుంటూ వచ్చి 100 ఒక సర్కిల్ ఆర్బిట్కి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ 100 × 30 కిలోమీటర్స్ ఆర్బిట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ కూడా కొన్ని చాలా క్లిష్టమైన ఫేజెస్ ఉన్నాయి సార్. అదేంటంటే ఒకటి రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అని, ఒకటేమో ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అని. అంటే ఈ రఫ్ బ్రేకింగ్ ఫేజ్ కానీ ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అనేది చాలా అంటే టఫ్తో కూడింది. ఎందుకంటే రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటే ఒక ఇది మనం ల్యాండర్ చూసుకుంటే కనుక మనకి ఇలా వస్తుందన్నమాట చంద్రమండలం మీదకి. దాన్ని వెర్టికల్గా పొజిషన్లో తీసుకురావాలన్నమాట. వెర్టికల్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇలా వెర్టికల్ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఈ ల్యాండర్ చంద్రమండలంపై ఆ సౌత్ పోల్ మీద దిగే ప్రాంతానికి మనం దీని యొక్క ఫోర్స్ని మనం తగ్గించగలం అనమాట. అంటే మనం రీసెంట్గా చూస్తే ఒక బాల్ని మనం విసిరి కొడితే ఎంత ఫోర్స్ మీద వస్తుంది, కానీ వచ్చిన ఫోర్స్ని తగ్గించి ఎంత ఫోర్స్తో మనకు కావాలో ఆ ల్యాండర్ని మనం చంద్రమండలంపైకి దింపాలన్నమాట. దీన్ని ఫైన్ బ్రేకింగ్ మోడ్ అంటారు, ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. లాస్ట్ చంద్రయాన్ 2లో 2 కిలోమీటర్స్ దూరం ఉండనగా మనం ఇక్కడే ఆ పార్త్ డీవియేషన్ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఆ రోజు మిడ్ నైట్ అందరికీ ఎవరికి కూడా మర్చిపోలేని రోజు చెప్పాలంటే ఆ రోజు 2 కిలోమీటర్స్ దూరంలోనే ఈ ల్యాండర్ అనేది అక్కడ మనకి కమ్యూనికేషన్ కట్ అవ్వి హార్డ్ ల్యాండింగ్ అని జరిగిందనమాట. ఈ చంద్రయాన్ 3 ప్రయోగంతో మనం అంటే ఎలాగ చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఉన్న యూత్ కానీ మిగతా వాళ్ళకు కూడా కానీ అంటే మనం చూడొచ్చు అంతరిక్ష రంగంలో చాలా వినూత్నమైన ఆవిష్కరణలు, కొత్త కొత్త పరిశోధనలు వస్తున్నాయి. మీకు చూస్తే కనుక ఇప్పుడు మనం అంతరిక్షంలోకి మనుషులు వెళ్ళాలంటే ఆస్ట్రోనాట్స్ కానీ వ్యోమగాములు కానీ వెళ్తారు. కానీ రీసెంట్గా ఏం జరిగింది, జెఫ్ బెజోస్ అమెజాన్ CEO జెఫ్ బెజోస్ కానీ వర్జిన్ గ్యాలక్టిక్స్ కానీ వాళ్ళకి మనం మనీ పే చేస్తే చాలు, వాళ్ళు జీరో గ్రావిటీలోకి తీసుకువెళ్ళి ఆ జీరో గ్రావిటీలో మనుషులు ఉండే ఒక అనుభవాన్ని చూపించి మళ్ళీ ఎర్త్కి తీసుకొస్తున్నారు. అంటే అలాంటిమైన కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి అన్నమాట. రీసెంట్గా మనం మార్స్ మీద చూస్తే అలాగే హెలికాప్టర్ ఒకటి లాంచ్ చేస్తారు. అంటే మన ఎర్త్ మీద చూస్తే కనుక నార్మల్గా హెలికాప్టర్ చేసి వస్తాం, కానీ మార్స్ హెలికాప్టర్ ఇంజెన్యూటీ అని ఒక చిన్న రోవర్ని, ఒక రోబోటిక్ రోవర్ని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొలాబరేషన్స్తోనే చేశారు దాన్ని. అలాగే మనం ఈరోజు చంద్రయాన్ 3 అనుకుంటున్నాం. చంద్రయాన్ 3 యొక్క మెయిన్ లక్ష్యం ఏంటి, ల్యాండర్ని చంద్రమండల సౌత్ పోల్ మీద దింపి అందులోంచి 6 చక్రాలు ఉన్న ఒక రోవర్ ప్రగ్రాన్ అనే ఒక రోవర్ బయటికి వచ్చి అక్కడ అది 2 ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. ఒకటి ఏంటంటే ప్లాస్మా టెస్ట్ ఒకటి, ఒకటేమో లేజర్ టెస్ట్ ఒకటి. ప్లాస్మా టెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న కంపోజిషన్ అనమాట, అంటే లూనార్ కంపోజిషన్ కానీ మినరాలిటీ కంపోజిషన్ టెస్ట్ 2 టెస్టులు చేస్తుంది. తర్వాత లేజర్ టెస్ట్ ఏంటంటే అక్కడ ఎటువంటి మూలకాలు ఉన్నాయి, మెగ్నీషియం కానీ ఇలాంటివి, ఆ విధంగా 2 టెస్టులు చేస్తాయి. ఈ రోబోటిక్ రోవర్ అనే పరిజ్ఞానం ఉంది కదా సార్, ఆ రోబోటిక్ పరిజ్ఞానం అనేది ఇప్పుడు మనం చూస్తే ఇంజనీరింగ్లో ECE కానీ EEE కానీ డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళు ఒక రోబోటిక్స్ ఒక విభాగం కూడా వాళ్ళకు ఉంటుంది. అటువంటి విభాగాల్లో మరింత పరిశోధనలు చేస్తే కనుక మీరు చూస్తే మనం ఇది చేసేది జస్ట్ 14 డేస్ మాత్రమే. మన రోవర్ వర్క్ చేసేది 14 డేస్. అది మార్స్ మీద అమెరికా కానీ మిగతా దేశాల కానీ దింపిన రోవర్స్ ఉన్నాయి కదా, ఇంజెన్యూటీ కానీ క్యూరియాసిటీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అంటే హైలీ ఎక్స్పెన్సివ్, దాంతోపాటు ఎక్కువ లైఫ్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం ఫ్యూచర్లో ఈ రోవర్స్ మీద కానీ రిటర్న్ జర్నీ అంటే మూన్ మీదకి వెళ్ళి రిటర్న్ జర్నీ కూడా ఉంటుందన్నమాట. అపోలో 11 ఎలా ఉంది, మన మనుషుల్ని మూన్ మీద దింపి మళ్ళీ రిటర్న్ జర్నీ తీసుకొచ్చాం. అలాగే శాంపుల్స్ కలెక్షన్లో అంటే మనుషుల్ని రిటర్న్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ రోవర్తో చేసిన పరిజ్ఞానాన్ని పరిశోధనల్ని దాచి ఒక క్యూబ్లో ఒక చంద్రమండలం మట్టి కానీ అక్కడున్న రాక్స్ కానీ సేకరించి వాటిని ఎర్త్కి తీసుకురావడం రెండవ రిటర్న్. అంటే ఇప్పుడు మన చంద్రయాన్ 3 ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సక్సెస్ అయిన తర్వాత ఈ రెండు నెక్స్ట్ స్టేజెస్, ఈ రెండు నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సార్. ఓకే, సో లక్ష్మారెడ్డి గారు కూడా ఇంతకు ముందు అదే చెప్పారు, అన్ని ఫేజుల్లో కల్లా ల్యాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని లక్ష్మారెడ్డి గారు. సో ఇప్పుడు తను సాయి కంప్లీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, ల్యాండింగ్ అనేది అత్యంత క్రూషియల్ ఫేజ్ అని కూడా చెప్తున్నారు. అండ్ ఈసారి కొంత ఈ టార్గెటెడ్ ప్లేస్ కూడా ఎక్కువ పెట్టుకున్నారని చెప్తున్నారు చంద్రయాన్ 2 దీన్ని దృష్టిలో పెట్టుకుని.
అవును మేడం, అది మనకు చంద్రయాన్ 2లో నేర్చుకున్న గుణపాఠాలతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుందనేది అందరి అభిప్రాయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మనకు టైం చాలా దగ్గర పడింది. ఒక 20-25 మినిట్స్లోనే ఖచ్చితంగా భారతదేశం ఒక అద్భుతమైన చంద్రయాన్ 3లో విజయం సాధించబోతున్నాం. అది నాకు చాలా గట్టి నమ్మకం అండి. మీరు ఇందాక అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల గురించి ఇస్రో చాలా వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో 8th, 9th, 10th పిల్లలను పిలిచి ఇస్రోలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇస్రోలో ప్రాజెక్టు చేసుకోవడానికి కూడా ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారండి. కాబట్టి భారతదేశంలోని ఎక్కడి నుండి పిల్లలైనా వాళ్ళు ఒక సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన 8th, 9th, 10th పిల్లలు వచ్చి ఇస్రో సెంటర్లలో వాళ్ళు 2 months అక్కడ ప్రాజెక్ట్ చేసుకోవడం, పరిశోధనలతో శాస్త్రవేత్తలతో మమేకం కావడం. అదేమంటే ఎర్లీ స్టేజ్లో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే వాళ్ళకి ఇస్రో మీద మంచి ఇంట్రెస్ట్ కుదరడానికి కోసం వాళ్ళు తీసుకున్న ఒక స్టెప్. అంతేకాకుండా కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ఎగ్జిబిషన్స్ను కూడా రకరకాల ప్రాంతంలో పెడుతూ ఉంటారు. మా ఎన్ఐటీలో కూడా ఎవ్రీ ఇయర్ 3 days ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అట్లాగే మనం ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలు జరుపుకున్నాం February 22, 2022లో. అప్పుడు February 22 నుంచి 28 7 రోజుల పాటు మొత్తం భారతదేశంలో 75 సెంటర్లలో మొత్తం సైన్స్కు సైన్స్ సంబరాలను జరుపుకున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐటి వరంగల్లో, తర్వాత ఎన్ఐఎన్ హైదరాబాదు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, తిరుపతిలో ఆర్కిటెక్ట్ సెంటరు, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్, విజయవాడలో ఆర్కిటెక్ట్ సెంటర్, మొత్తం 5 ప్లేసెస్లో 7 రోజుల పాటు జరిగినప్పుడు ఇస్రో మొత్తం భారతదేశంలోని 75 సెంటర్లలో కూడా వాళ్ళు మొబైల్ బస్సును పెట్టారు. స్పేస్ ఆన్ వీల్ అని పెట్టి మొత్తం వాళ్ళు ఇస్రో సాధించిన విజయాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఖచ్చితంగా పిల్లలందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఆ 7 రోజులు కూడా ఒక పెద్ద పండగలాగా జరిగింది. విద్యార్థులందరూ తిలకించారు మేడం. జాయిన్ అవబోతున్నారు స్పేస్ సైంటిస్ట్ అయిన అహ్మద్ గారు. నమస్తే. హలో అండి. సో ఆల్మోస్ట్ టైం దగ్గర పడిపోతుంది. ఒక 25 minutes వరకు మాత్రమే ఉంది ఈ లాంచింగ్ టైంకి. ఇప్పటిదాకా మేము మాట్లాడాం ఏది క్రూషియల్ స్టేజ్ ఈ మొత్తం ప్రయోగంలో. ఇదంతా లాస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ కూడా చూసాం. సో మీ అభిప్రాయం ఏంటి ఈ లాంచింగ్ పైన? సో మనం ఇంచుమించుగా 4 సంవత్సరాల తర్వాత ఈసారి ట్రై చేస్తున్నాం మళ్ళీ. సో ఈ 3వసారి చంద్రయాన్ 3 యొక్క అతి ముఖ్యమైన ఏమేంటంటే మనము సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం. ఒక 3 రోజుల ముందు చైర్మన్ ఇస్రో సోమనాథ్ గారు చాలా క్షుణ్ణంగా క్లియర్గా చెప్పారు చంద్రయాన్ 2లో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమిటి, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఈసారి మిటిగేట్ అంటారు దాన్ని, అంటే దానికి మనం ఎట్లా సపరేట్ చేస్తున్నామని. సో ఆ సోమనాథ్ గారికి రెఫర్ చేయాలంటే ఆయన ఏం చెప్పారంటే, లాస్ట్ సారి మేము ఇంచుమించుగా సక్సెస్ఫుల్గా మనం చంద్రుడి మీద ఎలా దిగాలని ఒక ప్లాన్ ఆ స్కీమ్ పెట్టాము. ఈసారి మనం ఏం చేసామంటే సక్సెస్ఫుల్ గురించి ఉంటూ అది సపరేట్గా ఉంటూ మనకు రాబోయే కష్టాలు ఏమిటి, ఆ కష్టాలను మిటిగేషన్, వాటి నుంచి బయటికి ఎలా రావాలని ఒక మొత్తం థింకింగ్ ప్రాసెసే మార్చేసి చంద్రుడి మీద సక్సెస్ఫుల్ దిగాల, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తాం. ఎలా చేస్తాం ఆ ప్రాబ్లమ్స్? అది ముఖ్యంగా సెన్సర్స్ ఫెయిల్ అయ్యాయి. లాస్ట్ సారి ఒక నెల ముందు హకుటో ఆర్ అనే ఒక జపనీస్ ల్యాండరు చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయిపోయింది. సో దాంట్లో సెన్సర్ ఫెయిల్ అయింది. అదేవిధంగా కుజుడి మీద కూడా ఒక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అది ఫెయిల్ అయింది. సో ఆ విధంగా సెన్సర్ ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? మీ యొక్క థ్రస్టర్స్ మిమ్మల్ని ఆపుతున్నాయి, అదే ప్రాబ్లం వచ్చింది విక్రమ్ ల్యాండర్లో ఇంత పూర్వము. సో ఆ రిటార్డేషన్ థ్రస్టర్స్ ఇంజిన్స్ ఉంటాయి, మీ యొక్క ఫార్వర్డ్ వెలాసిటీని ఆపి మిమ్మల్ని సాఫ్ట్గా ల్యాండ్ చేయడం కోసం ట్రై చేస్తాయి. ఆ థ్రస్టర్లో ఏదైనా భేదం వచ్చిందంటే దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేయాలి? అసలు భేదం ఎంత ఎక్కువ వచ్చిందంటే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది అయినా మీరు మెల్లగా దాన్ని ఎలా దింపాలి? సో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం కావలసిన ఇంచుమించుగా 4-5 ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్షుణ్ణంగా మళ్ళీ డీప్గా చూసి
అవి వాటిని ఫేస్ చేస్తూ మనం సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా చేయాలని ఈసారి ప్లాన్ చేస్తున్నారు. యా, సో ఇంతకుముందు సాయి చెప్పారు వెర్టికల్గా ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి దాన్ని వేగాన్ని ఇమీడియట్గా తగ్గించడం, ఇదంతా కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఇస్రోకి ఈసారని చెప్పి. అహ్మద్ గారు, అవునండి. సో కొన్ని పరిశోధనలు కూడా చేశారు. ఆ పరిశోధనలు ఏంటంటే మీ హెలికాప్టర్ మీద మీ యొక్క ల్యాండర్ని పెట్టి దాన్ని దింపడము, ఆ తర్వాత క్రేన్ నుంచి డ్రాప్ చేయడము, ఇవన్నీ యాక్చువల్గా మేము చేసి సో చంద్రయాన్ 2 అప్పుడు విక్రమ్ ల్యాండింగ్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ గురుత్వాకర్షణ శక్తిని సిమ్యులేట్ చేయడము అలాంటివి 2-3 చేశారు. కానీ ఈసారి ల్యాండింగ్ పరంగా ఒక్కొక్క చిన్న మైన్యూట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, ఇంకా చైర్మన్ ఇంకేం చెప్పారంటే సపోజ్ మీ ల్యాండర్ దిగిన తర్వాత కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలా రావచ్చు? మీ యొక్క సోలార్ ప్యానెల్స్ ఉన్నాయా లేవా? సో మ్యాక్సిమం సోలార్ ప్యానెల్స్ ఉంచడము, అన్ని చుట్టూరా 4 చుట్టూరా సోలార్ ప్యానెల్స్ ఉంచడము, ఆ తర్వాత కెమెరాస్ సెన్సర్స్ ఎక్కించడము, ఆ తర్వాత ఇంధనం కూడా ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, అవన్నీ చేయడం వల్ల మనకేమైందంటే ఇంచుమించుగా ఫుల్ ప్రూఫ్ శాస్త్రవేత్త చెప్పగలడే కానీ మరి ఇట్ కెన్ త్రూ సమ్ అదర్ ఛాలెంజ్. బట్ చైర్మన్ ఇస్రో గారు చాలా క్లియర్గా చాలా మంచిగా కన్విన్సింగ్గా ఏం చెప్పారంటే ఈసారి చంద్రయాన్ 3లో విక్రమ్ ల్యాండింగ్ తప్పకుండా అవ్వబోతుందని. యాజ్ ఎ సైంటిస్ట్ నేను చాలా ఫుల్లీగా బిలీవ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. యా, అహ్మద్ గారు, అయితే ఈ 14 days నైట్ తర్వాత ఏమవుతుంది అనేది ఒక ప్రశ్న. అప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఇదంతా ఇంత హై టెంపరేచర్స్ ఆర్ వెరీ లో టెంపరేచర్స్ని తట్టుకుని ఉండగలవా? ఆ తర్వాత ప్రయోగాలు చేయడం సాధ్యమవుతుందా అనేవి కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్నలు. సో అది మంచి ప్రశ్న అండి. అది ఏంటంటే చంద్రుడి మీద మన భూమి యొక్క 14 దినాల్లో అక్కడ దినము, ఆ తర్వాత మళ్ళీ 14 దినాలు రాత్రిలాగా ఉంటుంది. సో మనం ఈ డే టైం అప్పుడు చంద్రుడి డే టైం అప్పుడు 14 రోజులు మనం పరిశోధనలు అన్నీ చేసిన తర్వాత సూర్యుడు సెట్ అయిపోయి మీకు రాత్రి అవుతుంది. ఆ రాత్రి కూడా మన భూమి యొక్క 14 రోజులు ఉండడం జరుగుతుంది. సో ఆ 14 రోజుల రాత్రి అప్పుడు మీకు -80 to -120 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది. సో సామాన్యంగా ఇప్పుడు మనము కమర్షియల్ ఆఫ్ ద షెల్ఫ్ అంటే ఈజీగా దొరికే కాంపోనెంట్స్ వాడితే అవి ఈ యొక్క -100 degrees సెంటిగ్రేడ్ తట్టుకోకుండా ఆ యొక్క సెన్సర్స్ పాడైపోయే సూచనలు ఉన్నాయి. కానీ ఇస్రో సామాన్యంగా మిలిటరీ గ్రేడ్ అని ఉంటుంది. ఈ మిలిటరీ గ్రేడ్ మీకు ఇంచుమించుగా -80 degrees -100 degrees తట్టుకొని ఉండగలవు. సో దీని పరిశోధనలు కూడా చేశారు ఇక్కడ గ్రౌండ్ మీద మన ఇస్రో యొక్క టెస్టింగ్ సెంటర్స్లో. సో ఆ విధంగా ఇస్రో చాలా గట్టిగా మేము తప్పకుండా రెండోసారి సూర్యుడు ఉదయించినప్పుడు మనం చేస్తామని చెప్పడం లేదు, కానీ ప్రిపరేషన్స్ మాత్రం చాలా మంచిగా చేశారు. ఈ 14 days యొక్క నైట్ గడిచిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుడు ఉదయం అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోవడము, ఆ ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ మీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోయి మళ్ళీ పరిశోధనలు చేసే సూచనలు ఉన్నాయి. కానీ మనము వీ కాంట్ సే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ చంద్రుడి మీద అది ఎలా అవుతుంది. మన యొక్క టెస్టింగ్ ఫేజ్లో మాత్రం ఇంచుమించుగా అయింది, కానీ ఇస్రో క్లియర్గా తప్పకుండా మేము చేస్తామని డిక్లేర్ చేయలేదు. ఆ విధంగా మేము కూడా దాన్ని చెప్పలేమండి. యా, అహ్మద్ గారు, ఇంకొక ప్రశ్న ఏంటంటే మానవ సహిత ప్రయోగాలు చాలా గ్రహాల మీదకి పంపడం ఇవన్నీ చూసాం కదా. సో ఈజ్ ఇట్ నెక్స్ట్ ఫేజ్ అండ్ ఇది వయబులా? ఫ్యూచర్లో అటువంటి ప్రయోగాలు చూడొచ్చా, లేదంటే ఇటువంటి ప్రయోగాలే ఫ్యూచర్లో కూడా మరిన్ని జరిగే అవకాశం ఉంటుందా? మానవులు తప్పకుండా చంద్రుడి మీద వెళ్ళాలని ప్లానింగ్స్ ఉన్నాయి. ఆర్టెమిస్ ప్రోగ్రాంలో ఇంచుమించుగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఫస్ట్ దాంట్లో ముగ్గురిని, ఇన్ఫ్యాక్ట్ 1 కలర్ ఉమెన్, ఆ తర్వాత ఇంకా 2 ఆస్ట్రోనాట్స్ అన్నట్లు వచ్చే 6 నెలల్లో 8 నెలల్లో ఇంచుమించుగా ఆ పరిశోధనలు మానవులు అమెరికన్స్ వెళ్ళబోతున్నారు. అది కాక ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక జపనీస్ టైకూన్ ఆయన సొంతంగా స్పాన్సర్ చేసి స్పేస్ ఎక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పేస్ ఎక్స్ వాళ్ళు అతన్ని చంద్రుడి చుట్టూరా తీసుకెళ్ళి చంద్రుడి చుట్టూరా తిరిగి మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతుంది. సో ఆ విధంగా లూనార్ టూరిజం లేకుంటే స్పేస్ టూరిజము తప్పకుండా చాలా దగ్గరలో ఉంది, అది అవ్వబోతుంది. ఆ ఆర్టెమిస్ ప్రోగ్రాం మూలన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో అవుట్ పోస్ట్ చేసి
అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అలాంటివి చేయబోతున్నారు. ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అదేంటంటే ప్లానెట్ మార్స్, కుజుడి మీద మంచి కొద్దిగా అట్మాస్ఫియర్ ఉంటూ టెంపరేచర్ అనుకూలంగా ఉండి ఇంచుమించుగా ఆస్ట్రోనాట్స్ అహ్మద్ గారు, మీ ఆడియో కట్ అవుతుందండి, ఏం వినిపించట్లేదు. మేబీ మ్యూట్లోకి వెళ్ళినట్టుంది. ఎస్, కమర్షియల్ స్పేస్ టూరిజం అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి, చెప్తున్నారు కమర్షియల్ టూరిజం అండ్ ఈ లూనార్ ఆర్బిటార్ చుట్టూ తిరిగే పరిస్థితులు, జపాన్ బిలియనీర్ గురించి కూడా చెప్తున్నారు. సో ఫ్యూచర్ దీన్ని ఫ్యూచర్ ప్రయోగాలు అనేవి ఎటువైపు వెళ్తాయి అనేది కూడా ఒక ప్రశ్న. ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ చంద్రయాన్ 3 ఇచ్చిన డేటా, అక్కడ మిగతా ఎనాలిసిస్ డేటా, అక్కడ వాతావరణ పరిస్థితులు, అక్కడ నివాస యోగ్యానికి ఉండే ఇవన్నీ స్టడీస్ డేటా మనకు రాబోయే 2-3 ఇయర్స్ చాలా క్రూషియల్గా ఉంటాయి. ఆ డేటాను బట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రయోగాలలో మీరు అన్నట్టుగా మానవ సహిత రాకెట్ లాంచింగ్స్ కూడా చేసే అవకాశం ఉంది. తద్వారా మిగతా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపే చూస్తాయి. ఆ విధంగా కమర్షియల్గా కూడా మనకు ఎంతో ఆర్థికంగా మనం దాన్ని చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ భారతదేశానికి ఉపయోగపడేటట్లుగా కూడా అనేక రంగాలలో భారతదేశానికి ఉపయోగపడేటట్లు, ప్రజలకు ఉపయోగపడేట ప్రయోగాలను కూడా మనం తక్కువ ఖర్చుతో మనం చేయబోతుంది ఇస్రో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యొక్క బెనిఫిట్ భారతదేశానికి ఉంటుంది. ఓకే, సో కౌంట్ డౌన్ కూడా చూస్తున్నాం. 16 minutes టు గో చంద్రయాన్ 3 ప్రయోగానికి. అంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. గోపాలకృష్ణ గారు, 16:10 ప్రస్తుతం కౌంట్ డౌన్ మనం చూసినట్టయితే కనుక మీరు ఇంకా ఏం షేర్ చేసుకుంటారు చంద్రయాన్ 3 ప్రయోగానికి? ఇందాక ఇస్రో సైంటిస్ట్ మాట్లాడుతూ తను భవిష్యత్తులో ఏం జరగబోతుందని చెప్పబోతున్నప్పుడు మనకు ఆడియో కట్ అయిందండి. బహుశా నేను అనుకోవటం ఆయన ఇప్పుడు మనకేంటంటే మొత్తం సౌర కుటుంబంలో మనిషి కొద్దిపాటి అరేంజ్మెంట్స్తో బతకగలిగే అవకాశం ఉన్నది. ఒకటి జాబిల్లి, చంద్రుడు, రెండోది అంగారగ్రహం అండి. ఈ రెండు చోట్ల మాత్రమే మనిషి బతకగలడు. చాలామంది అంచనాల ప్రకారం ఇంకొక 100 ఏళ్లకో 150 ఏళ్లకో భూమి మీద జనాభా పెరగటము ప్లస్ బతికేందుకు అనువైన పరిస్థితులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి వస్తుందని చెప్పేసి చాలామంది శాస్త్రవేత్తలు మనం హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులు కావచ్చు, లేదా ఏదైనా కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేదా ఇంకొక ఏదైనా ఇష్యూ కావచ్చు. కానీ మనిషి ఏదో ఒక దశలో ఇక్కడి నుంచి ఇంకా వేరే గ్రహాలకు విస్తరించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అన్నది ఒక ఆలోచన. ఇది దీర్ఘకాల ఆలోచన. ఈ ఆలోచనలో భాగంగానే చంద్రుడి మీద కానీ అంగారకుడి మీద కానీ శాస్త్రవేత్తలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారనమాట. జాబిల్లి మీద చందమామ మీద తీసుకుంటే నీళ్లున్న విషయం మనకు స్పష్టమైంది. ఇప్పుడు హీలియం-3 అక్కడ ఉందని తెలుసు, కానీ దాన్ని ఎఫెక్టివ్గా ప్రాసెస్ చేయటం ఎట్లా, దాని ద్వారా ఇంధనం కరెంటు విద్యుత్ ఉత్పత్తి చేయటం ఎట్లా అన్న దాని మీద అన్నది తేలాలి. అది జరిగితే భవిష్యత్తులో భూమి నుంచి ఇతర గ్రహాలకు వెళ్లేందుకు అదొక లాంచింగ్ స్టేషన్ అవుతుందన్నమాట. నేరుగా భూమి మీద నుంచి ఇతర గ్రహాలకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి, ఉండదు కాబట్టి, ఎందుకంటే అంత బలమైన మోటార్లు కానీ రాకెట్లు కానీ మన దగ్గర లేవు. కాబట్టి చంద్రుడిని ఒక లాంచింగ్ ప్యాడ్గా చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఇంధనం అది నింపుకొని ఇతర గ్రహాలకు వెళ్ళాలని చెప్పేసి అన్నది ఒక ఆలోచన ఉంది. గోపాలకృష్ణ గారు, అహ్మద్ గారు మనతో తిరిగి జాయిన్ అయ్యారు. ఒక్కసారి అహ్మద్ గారు. హలో. యా, ప్లీజ్ కంటిన్యూ చేయండి అహ్మద్ గారు. ఇందాక మీ ఆడియో కట్ అయింది. హలో, చెప్పండి. మీరు కమర్షియల్ టూరిజం గురించి కూడా ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పడం ఒక సో ఒక విధంగా చూడాలంటే ఇలాన్ మస్క్ ఏం చెప్పాడంటే, నేను చనిపోయే ముందు నేను ఒక మనిషిని తప్పకుండా కుజుడి మీద తీసుకెళ్ళి నేను చేస్తానని చెప్పాడు. సో ఆ విధంగా ఇలాన్ మస్క్ యొక్క ప్లాన్స్ మీరు చూసారంటే టెస్లా కార్స్ అవన్నీ చేసుకుంటూ స్టార్ షిప్ అని రీసెంట్గా ఒక రాకెట్ చేశాడు. ఆ స్టార్ షిప్పే నాసాకి ఇవ్వబోతున్నాడు. సో మీరు ఇలాన్ మస్క్ యొక్క ప్లాన్స్ చూసారంటే అతని థింకింగ్ కష్టపడి లక్ష్యానికి దగ్గరికి వెళ్ళడం అలాంటివన్నీ చేయబోతున్నాడు. సో ఆ విధంగా మీరు చూసారంటే ఆ స్పేస్ ఎక్స్ వల్లనే
జపనీస్ యొక్క ఒక టూరిస్ట్ని చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళి చుట్టూరా చంద్రుడు తీసుకుని మళ్ళీ రిటర్న్ తీసుకురావడము జరుగుతుంది స్పేస్ ఎక్స్ వల్ల. అదేవిధంగా స్పేస్ ఎక్స్ యొక్క మీరు వాళ్ళ యొక్క అర్నింగ్స్, వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్లాన్స్ చూసారంటే ట్రెమెండస్ గ్రోత్గా ఉంటూ ఆ రాకెట్ స్టార్షిప్ ఇంచుమించుగా మిమ్మల్ని తప్పకుండా కుజుడి వైపు తీసుకెళ్ళడము, మళ్ళీ రిటర్న్ కూడా మీకు వచ్చే ఇంధనం ఉండేటట్లు చేయడము, ఇలాంటి పరిశోధనలు తప్పకుండా సక్సెస్ అవుతున్నాయి. సో ఇలాన్ మస్క్ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ టేక్ హ్యూమన్స్ టు ది మార్స్. మనుషులని ఇలాన్ మస్క్ తీసుకెళ్ళగలడని చెప్పొచ్చండి. యా, సో 6 minutes టు గో అండి. అప్రాక్సిమేట్లీ 23:39 ప్రస్తుతం ఇప్పుడు 35 కని ప్రయోగం చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా దగ్గర స్టేజ్కి వచ్చేసాం. సో అహ్మద్ గారు, ఇంకొక విషయం ఏంటంటే జీవం ఉందా లేదా వేరే గ్రహాల్లో, అదేవిధంగా ప్లాజ్మా అనే ఒక పదార్థం గురించి కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ప్రయోగాలు జరిగాయి. అండ్ జీవం ఉందా లేదా అని అంటే కనుక మనం మన రూపాన్నే ప్రధానంగా ఆలోచించుకుంటాం. మనలాంటి మనుషులు ఎక్కడన్నా ఉన్నారా అని కూడా చాలామంది చూస్తుంటారు. ఏలియన్స్, ఇవన్నీ కూడా ఏ జనరేషన్కి అయినప్పటికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. సో చంద్రయాన్ 3 ఇటువంటి కొన్నిటికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా అంటే ఏమంటారు? లేదండి, అస్సలు లేదు. చంద్రయాన్ 3 వెళ్ళేది చంద్రుడి మీద అట్మాస్ఫియర్ అస్సలు లేదు. చంద్రుడి మీద టెంపరేచర్ చాలా విపరీతంగా ఉండడం అవన్నీ అవుతాయి. సో మన చంద్రుడి మీద జీవితం గురించి మనం ఎప్పుడూ ఎలాంటి మనకు హోప్స్ లేవు. కుజుడి మీద తప్పకుండా మైక్రోబయల్ లైఫ్ ఉండవచ్చు, ఉండాలి. నీళ్లు ఉండే సూచనలు ఉన్నాయి. అక్కడ మంచి సీజన్స్ కూడా ఉన్నాయి. సో కుజుడి మీద, ప్లానెట్ మార్స్ మీద మేము ఇలాంటివి జీవితం ఉన్న ఆ మైక్రోబైల్, అక్కడ కూడా ఏలియన్స్ గంతులు వేయడము లేకుంటే వేరే రకాలు ఉండేవని మనం ఎప్పుడు అనుకోలేదు. సో ఒక మంచిది ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే స్టాటిస్టికల్లీ మీరు వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ దట్ మనుషులు లేకుంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ ఉందా అంటే దాని యొక్క ఆన్సర్ ఎస్, లైఫ్ ఉండవచ్చు. కానీ అది మన చుట్టూరా, మన పరిసరాల్లో, మన సోలార్ సిస్టంలో మన దగ్గర ఉండక ఏదో నక్షత్రాలు కోట్ల కిలోమీటర్స్ దూరంగా ఉంటే ఆ నక్షత్రాల్లో హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఉంటూ ఆ హ్యాబిటబుల్ ప్లానెట్స్లో లైఫ్ ఉండే సూచనలు ఉన్నాయని అలాంటి కంటెంప్లేషను, అలాంటి హోప్ ఉంది. కానీ మన దగ్గర, మన చుట్టూరా, మన దగ్గర ఎక్కడ అలాంటి ఏలియన్స్ సంగతి మాత్రం లేదండి. యా, అహ్మద్ గారు, ఇప్పుడు చంద్రుడి పైన కనుక ఒక లాంచ్ అనేది సక్సెస్ అయితే కనుక అక్కడ నుంచి ఫర్దర్ స్పేస్కి వెళ్ళడానికి ఈ చంద్రయాన్ 3 అనే ప్రయోగం ఎంతవరకు ఉపయోగపడుతుంది? సో అది కూడా హైపోథెటికల్గా, అంటే ఏదో మనం ఊహాశక్తి ప్రకారంగా చెప్పొచ్చు. కానీ చంద్రుడి మీద వెళ్ళడము, ఆ తర్వాత ఈ LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 చంద్రుడి మీదుగా మనకు సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిందంటే ఒక మంచి మనకు ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఈ LVM-3 మూలాన మనం చంద్రుడి మీదికి మాటికి వెళ్ళడము, చంద్రుడి మీద నుంచి వేరే ప్లానెట్స్లో ముందుకు వెళ్ళడము, అదొక వేరే టెక్నాలజీ, అదొక వేరే రెజిమ్. అది మనం చెప్పలేము. కానీ ఈ యొక్క ప్రయోజనం వల్ల ఈరోజు LVM-3 మనకు LVM-3 ఏదంటే ఇంచుమించుగా GSLV మార్క్ 3A. సో GSLV మమ్మల్ని చాలాసార్లు, కనీసం ఒక 20-30% మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ 80% సక్సెస్గా ఉంది. అన్లైక్ PSLV విచ్ ఇస్ 99% సక్సెస్ఫుల్గా ఉంది. సో ఈ LVM-3 ఈసారి మమ్మల్ని చంద్రుడికి తీసుకెళ్ళింది. లాస్ట్ టైం తీసుకెళ్ళింది, అఫ్ కోర్స్ ఈసారి కూడా తీసుకెళ్ళిందంటే మనం చంద్రుడి దగ్గరికి సురక్షితంగా, కాన్ఫిడెంట్గా మనం వెళ్ళవచ్చు. ఆ విధంగా ఇది మంచిదని LVM-3 ఈరోజు ప్రూవ్ చేయబోతుందండి. ఓకే, మనం శ్రీహరికోట నుంచి లైవ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నామండి. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు శాస్త్రవేత్తలంతా కూడా. మొత్తం ఆపరేషన్ మొత్తంలో నిమగ్నం అయిపోవడం కూడా కనబడుతోంది. అక్కడ ఆడియన్స్ చాలామంది లైవ్గా అక్కడ నుంచి చూడాలని కూడా ఎక్కువ మంది అక్కడికి చేరుకోవడం కూడా మనకి కనబడుతోంది. ఒక ఉత్కంఠభరితమైన క్షణాలు శ్రీహరికోటలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అహ్మద్ గారు, సో నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు సాక్షి టీవీ మూలంగా అందరికీ ఇలాంటివి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఒక క్షణం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది. చంద్రయాన్ 1లో నా యొక్క ఇన్స్ట్రుమెంట్ ఒకటి చేజ్ అనే ఇన్స్ట్రుమెంట్ చంద్రయాన్ 1లో రాకెట్లో ఉండింది. అప్పుడు ఇంచుమించుగా ఉదయం 5 గంటలకు నేను ఉంటే అక్కడ ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు నా యొక్క ఇన్స్ట్రుమెంట్ని అసెస్ చేస్తూ
ఆయన నాకేం చెప్పారంటే నీ ఇన్స్ట్రుమెంట్ అస్సలు ఎప్పుడు పని చేయదు, దాన్ని సముద్రంలో తీసుకువెళ్ళి వేసేయి, అది పనికి రాదని చెప్పారు. సో అప్పుడు ఆ రోజు నేను ఆ రాకెట్ దగ్గర నిలబడి ఆ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్ని ఏం చెప్పారంటే, సార్ మీరు ఆ రోజు నాకు అలా చెప్పారు కదా, ఇప్పుడు ఆ రాకెట్లో కూర్చుంది సార్, నా ఇన్స్ట్రుమెంట్ చంద్రుడి మీద వెళ్ళిపోతుందంటే ఆ డైరెక్టర్ ఏం చెప్పారంటే, బాబు నేను ఆ రోజు నీకు ఎందుకు అంత కఠినంగా అంత కష్టంగా చెప్పానని నువ్వు అంత కష్టపడి ఈ 3 సంవత్సరాల్లో ఆ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసావు. నీవు తయారు చేసిన ఇన్స్ట్రుమెంట్ కమర్షియల్ ఆఫ్ ద షెల్ఫ్ అంటారు దాన్ని. కార్డ్స్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడూ మనము ఇస్రోలో దాన్ని తీసుకెళ్ళలేదు, కానీ నీ యొక్క ఉత్సాహము, నీ కష్టపడ్డము, దానివల్ల మేము దాన్ని అప్రూవ్ చేసామని చెప్పారు. అదే ఇన్స్ట్రుమెంట్ చేజ్ అనే ఇన్స్ట్రుమెంట్ చంద్రుడి మీదకి వెళ్ళి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ద్వారా దక్షిణ ధ్రువం దగ్గర పడి అది పని చేసింది. సో నేను మిమ్మల్ని ఈ క్షణాల్లో మీతో ఈ దేశవంతంగా ఈ వెళ్ళేదానికి చెప్పడం ఏంటంటే, నాకు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. నేను ఆ ఇన్స్ట్రుమెంట్ చేసింది ఈ రోజు కూడా అదే విధంగా ఇస్రోలో వందలు కాదు వేల మంది కష్టపడి ఈ యొక్క LVM-3 ఈ ఆకాశంలో వెళ్ళడము, ఆ తర్వాత ఈ పరిశోధనలు అవుతున్నాయంటే వేల మంది యొక్క కష్టాలు డే అండ్ నైట్ పరిశ్రమ వల్ల మనం ఇది అవ్వబోతుంది. ఐ రియల్లీ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. అహ్మద్ గారు, మీరు ఆ మొత్తం ప్రయోగం వీటన్నిటిలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ లాంచింగ్ టైంలో శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ఇస్రోలో ఉండే స్టాఫ్ కానీ వాళ్ళు ఎటువంటి ఫేజ్లో ట్రావెల్ చేస్తారు అండ్ ఏమేం చూస్తారు, వాళ్ళలో ఎలాంటి ఉత్కంఠ ఉంటుంది, వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎట్లా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఇది కూడా మంచి ప్రశ్న అడిగారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో నేను 5 years పనిచేశాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, కానీ ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉందో, ఆయన ఎలక్ట్రికల్ సెక్షన్లో PSLV యొక్క ఫలానా స్టేజ్లో ఆయన పనిచేసేవారు. సో PSLV యొక్క 2వ స్టేజ్లో ఏమైంది, ఒకసారి ఏమైందంటే PSLV అదే మన చంద్రయాన్ అప్పుడు ఇంచుమించుగా అంత రెడీగా ఉండి ఆ PSLV వెళ్ళబోతుంది, కానీ ఆయనకు ఒక సూచనలు ఏమొచ్చాయంటే ఆ పవర్ని మీరు ఆర్మ్ అంటారు, ఆర్మ్డ్ ARMED. సో పవర్ మీరు ఆన్ చేయాలి, ఆ తర్వాత మరి ఏం చేయలేరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ అండ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ రెడీ టు గో. సో ఆయనకు ఆ రోజు సాయంత్రం నేను కలిశాను శ్రీహరికోటలో. ఆయనకు ఆ రోజు లో గ్రేడ్ ఫీవర్ ఉండింది. ఆ సడన్గా ఆయనకు ఒక కాల్ ఏమొచ్చిందంటే, మీరు ఆ యొక్క స్టేజ్ 3 అంటే ఇంచుమించుగా 5-6 అంతస్తులు మీరు ఎక్కి మెట్లు లాంటివి ఎక్కి ఆ స్టేజ్ని మీరు దాని యొక్క పవర్ మళ్ళీ తీసేసి ఒక టెస్ట్ చేసి మళ్ళీ ఆన్ చేయండి అని చెప్పారు. ఆయనకు ఫీవర్ ఉండి అదంతా ఉన్నా కూడా స్వెటర్స్ అవన్నీ వేసుకొని మళ్ళీ రెయిన్ కోట్ వేసుకొని నా ముందు అతను వెళ్ళి ఆ యొక్క పరిశోధనలు చేసి ఆ మొత్తం దాన్ని ఆర్మ్ మళ్ళీ డిజామ్ చేసి టెస్టులు చేసి ఆయన రిటర్న్ వచ్చాడండి. ఇలాంటివి ఒకటి కాదు, డజన్ల మీద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అక్కడ ఈ ఇస్రో వాళ్ళు టెక్నీషియన్ నుంచి సీనియర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దాకా ఎవ్రీబడి గోస్ త్రూ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వబోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రూమ్ లో కూర్చున్న వాళ్ళ మీరు పిక్చర్స్ చూస్తున్నారు, వాళ్ళందరూ నేను ఎవ్రీబడి హ్యాస్ గాట్ హిస్ ఓన్ వే ఆఫ్ టేకింగ్ స్ట్రెస్. చాలా మంది చాలా హై స్ట్రెస్ లో ఇప్పుడు కూర్చొని ఉంటారు. నాలాంటి వాళ్ళైతే, నేను ఇన్స్ట్రుమెంట్ సైంటిస్ట్, నేను ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రుడి మీద పడేప్పుడు నాకు స్ట్రెస్ ఉండేది. ఎవ్రీబడి గోస్ త్రూ ద స్ట్రెస్, బట్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వన్ గోస్ త్రూ, ఇస్ ఆల్ ఐ కెన్ సే. యా, సో చిన్న స్టాఫ్ మెంబర్ దగ్గర నుంచి కంప్లీట్ డైరెక్టర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ ప్రయోగాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు. అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఇలాంటి లాంచ్ వెహికల్స్ ఇవన్నీ అప్పుడు ఏదండి? ఎందుకంటే ఇంత భారీ సైజులో ఉన్న ఒక దీన్ని లాంచింగ్ వెహికల్ని తయారు చేయడం, అసలు దాని బరువు వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. కరెక్ట్. సో ఇదంతా మీరు చూడాలంటే మీరు ప్రెసిడెంట్ కలాం గారి యొక్క దినాల్లో వెళ్ళాలి. SLV అప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఒక చిన్న రాకెట్ ని తయారు చేసి వెరీ ఫస్ట్ రాకెట్ ఫెయిల్ అయిపోయింది. సో ప్రెసిడెంట్ కలాం గారు ఇంచుమించుగా వెళ్ళి పోడియం మీద చెప్పడం ఏంటంటే, ఇది నా వల్ల ఫెయిల్ అయిందని. సో మీరు ఈ ఇస్రో యొక్క DNA చూసారంటే కమిట్మెంట్ అనేది 99% కాక ఇంచుమించుగా 100% కమిట్మెంట్ ఉంటుంది ప్రతి వాడికి. అండ్ ఎవ్రీబడి వర్క్స్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రైడ్. ఇదంతా చూశాను నేను ఇస్రోలో బయట ఉన్న 5 years ఇస్రోలో లోపల వెళ్ళి వాళ్ళతో పనిచేసి మళ్ళీ బయటకు వచ్చేసాను. సో ఐ కెన్ రియలీ అన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత నేను చెప్పబోయేది ఇది. ఆ గర్వము, ఆ యొక్క కమిట్మెంట్ అది ఎలా వచ్చిందంటే అది ఆ DNAలో ఉందని నేను చెప్పగలను. యా, ఇట్స్ 32:37 ప్రస్తుతం చూస్తున్నామండి కౌంట్ డౌన్. ఇంకా 2.5 minutes టు బి ప్రిసైజ్. సాయి, ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఈ మూమెంట్లో? అంటే
చెప్పాలంటే చాలా excitement ఉంది. సో మీరు ఇలాంటి ఈ కౌంట్ డౌన్ చెప్పి LVM3 ఇప్పుడు దూసుకోబోతుందని మీరు నన్ను చెప్తుంటే మై హెయిర్స్ ఆర్ రేజింగ్, ఐఎమ్ హ్యావింగ్ దట్ హెయిర్ రేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను మీ ద్వారా అందరితో నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ మీ ఈ ఒక నిమిషంలో నేను ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలని మీకు ఉంది. సో చంద్రయాన్ 1 లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మిషన్ లో ఏమో అవబోతుందంటే, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ చంద్రయాన్ యొక్క మదర్ క్రాఫ్ట్ నుంచి బయటికి వెళ్ళి అది ఈ దూసుకుంటూ వెళ్ళి సౌత్ పోల్ మీద వెళ్ళి పడాలి. సో ఆ రోజు ఇంచుమించుగా 14th November 8:24 అప్పుడు అది అవ్వబోతుంది. ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పడిన తర్వాత అది డెడ్ అయిపోయింది. పడిన తర్వాత ఒక సిగ్నల్ బీప్ రావడం ఉంటుంది. ఆ బీప్ పోయిందంటే ఇట్ ఇస్ యాజ్ ఇఫ్ ఎవరో వెళ్ళి ఆ సూసైడల్ అటెంప్ట్ చేసి మిమ్మల్ని మీ యొక్క మిషన్ ని సక్సెస్ చేశారు. సో ఆ యొక్క ఫీలింగ్ నా ఇన్స్ట్రుమెంట్ పడి ఆ రోజు ఇట్స్ కైండ్ ఆఫ్ సూసైడల్ మిషన్. అమేజింగ్ ఫీలింగ్ ఆ రోజు నాకు ఉండింది. నా యొక్క సీనియర్ డైరెక్టర్ ఆయన 60 ఏళ్ళు అప్పుడు ఆయన చిన్న స్టూడెంట్ లాగా గంతులు చేసి మక్బూల్ మా ఇన్స్ట్రుమెంట్ పనిచేసిందని గంతులు వేశారు. సో అలాంటి ఇమోషన్స్, టూ మచ్ ఇమోషన్స్, ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఉంటారు. దిస్ ఈస్ ద టైమ్ దట్ LVM3 ఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అండ్ ఎవ్రీబడి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లో పనిచేసిన వాళ్ళు దే ఆర్ రియలీ గోయింగ్ త్రూ ఆల్ దట్ స్ట్రెస్ రైట్ నౌ. టైమర్ కూడా చూస్తున్నాం అండి, 35 seconds చూపిస్తోంది. లాంచ్ వెహికల్ చూస్తున్నాం, శ్రీహరికోట నుంచి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. రెడీ టు గో అన్నట్టుగా ఉంది ఒక 30 seconds లో. సాయి, ఏం చెప్తారు మీరు? అంటే మేమైతే ఎక్సైట్మెంట్గా ఉన్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం 2018లో ఇదే లాంచ్ వెహికల్కి నేను అక్కడికి వెళ్ళాను మేడం, శ్రీహరికోట. అంటే ముందుగా అనుకున్న సమయంలో మొదటి లాంచ్లో ఏమైందంటే ఆ రోజు మిడ్-నైట్ మనం చూస్తే ఒక 1 hour ముందు లాంచ్ ఆపేశారు. చిన్న లీకేజ్, టెక్నికల్ స్నాగ్ ఉందన్న వల్ల చంద్రయాన్ అనేది చంద్రయాన్ 3 వెహికల్ లాంచ్ అవడం కూడా మనం చూస్తున్నాం లైవ్లో. అహ్మద్ గారు, మీరు మాకు టెక్నికాలిటీస్ చెప్పాలి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లాంచ్ అయిన పొజిషన్ మనకు కనబడుతోంది, రాకెట్ దూసుకు వెళ్ళడం కనిపిస్తోంది. LVM3 M4 रॉकेट का यह भीम का रॉकेट आसमान को चीरते हुए अपनी भयानक दहाड़ से चारों ओर कंपन उत्पन्न कर रहा है. इसे हम यहाँ महसूस कर सकते हैं और यही दहाड़ है जो वैज्ञानिकों को रोमांचित करती है. LVM3 के उत्थापन के साथ ही हमारे अंतरिक्ष यान चंद्रयान 3 की चंद्रमा की यात्रा प्रारंभ हो चुकी है. As the rocket is soaring through the clear skies, every second moving closer to the accomplishment of the most important milestone in its mission to moon. Every Indian witnessing the launch live is content with the feeling of watching history in the making. चंद्रमा की सतह पर अपना छाप छोड़ने के लिए चंद्रयान 3 अपने मिशन को पूरा करने निकल चुका है. वर्तमान में दोनों S-200 स्टेप ऑन बूस्टर सामान निष्पादन करते हुए अपनी निर्दिष्ट कक्षा की ओर बढ़ रहे हैं. The S-200 motors thrusting simultaneously, generating a peak thrust of close to 6,000 kilonewtons in vacuum. They are made of HTPB-based solid propellant. 204.5 tons in each strap-on. Close to 2 tons of propellant being burnt each second. S-200 स्ट्रैप-ऑन बूस्टर्स का कुल प्रज्वलन काल 126 सेकंड का है और अभी अभी घोषणा की गई L110 स्टेज का भी प्रज्वलन शुरू हो चुका है. Apart from the strap-ons, the core stage has also commenced its operation. This stage, based on combination 200 stages are separated of hypergolic earth storable liquid propellants UH-25 and N2O4. Now the S-200s have been separated. घटनाक्रम के अनुसार इस यान से S-200 स्ट्रैप-ऑन बूस्टर्स को सफलतापूर्वक पृथक कर दिया गया है. यह काम सेपरेशन मोटर्स की मदद से किया जाता है. इसके बाद L110 तरल नोदक पर आधारित और विकास इंजन के साथ
यह चरण सामान्य निष्पादन करता हुआ अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ रहा है। अभियान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। L110 stage performance normal. ఇది అతి ముఖ్యమైన చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఇది. को पृथक कर दिया गया है यान से क्योंकि సో ఆ యొక్క ఆ లిక్విడ్ ఇంజిన్ అనేది చాలా రిలయబుల్ ఇంజిన్ మన దగ్గర ఉన్నది. సో వికాస్ ఇంజిన్ ఈ రోజు నుంచి కాదు, మనం దాని గురించి ఈ మధ్యన వచ్చిన సినిమాలు అవి కూడా చూసాం మేమంతా. సో ఆ లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజిన్ చాలా స్మూత్ గా ఇట్ హాస్ ఆల్వేస్ వర్క్డ్ వెరీ వెల్. అది మమ్మల్ని 62 కిలోమీటర్ల నుంచి బయలుదేరిపోయాం. మనం ఇప్పుడు ఇంచుమించుగా మీరు ఆ బోర్డు చూడొచ్చు, అక్కడ 80-90 కిలోమీటర్లు అలా చేసుకుంటూ 170 కిలోమీటర్ల దాకా మనం వెళ్ళాలి. అప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్ మొదలవుతుంది. ఆ యొక్క క్రయోజెనిక్ ఇంజిన్ యొక్క ఫైరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫైర్ అవ్వడము, ఆ తర్వాత అది సరి అయిన కక్షలో మమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆ 20-25 మంది అక్కడ వాళ్ళ కంప్యూటర్లు చూసుకుంటున్నారు. రకరకాల డేటా, ఒకటి కాదు ఇంచుమించుగా టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా సెన్సర్ల నుంచి వస్తుంది. ఇంధనం సరిగ్గా ఫైర్ అవుతుందా, ఆ తర్వాత ఇంధనం మూలాన వెలాసిటీ సరిగ్గా పెరుగుతుందా, మీరు ముందుకెళ్ళడం సరిగ్గా జరుగుతుందా, అవన్నీ ఒక్కొక్క నంబరు ఒక్కొక్కళ్ళు చూస్తున్నారు. సో ఎంత నిశ్శబ్దం అంటే మనం ఇంచుమించుగా చుట్టూరా ఏమికి ప్రతి వాడు ఆ పొగలు రావడము, లేకుంటే ఇప్పుడు ఆ యొక్క డాటు ఆ లైన్ మీద నుంచి వెళ్ళడము అలాంటి చూసుకోవడం జరుగుతుంది. కానీ మనం ఇంచుమించుగా ఇది 969 seconds లో మొత్తం సీక్వెన్స్ అయిపోతుంది, విచ్ ఈస్ అరౌండ్ 16 minutes ఆర్ సో. ఆ స్క్రీన్ మీద మీరు చూసారంటే మనం బయలుదేరి ఎంత సెకండ్స్ అయినాయో అది కనిపిస్తుంది, మన యొక్క వెలాసిటీ ఎంత ఉందో అది కనిపిస్తుంది, మనం ఆ డాట్ మీద ఆ లైన్ మీద సరిగ్గా వెళ్తున్నామా అది కనిపిస్తుంది. ఆ సెంట్రలైజ్ కంప్యూటర్ దీన్ని ఇంచుమించుగా ఇంధనం ఫైరింగ్ అంతా స్టార్ట్ అయిపోవడము, ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఫైర్ అవ్వడము, ఆ తర్వాత వేరే యాక్షన్స్ సచ్ యాజ్ ఈ స్టేజ్ సపరేషను, ఆ తర్వాత క్రయోజెనిక్ ఫైరింగ్, అవి మాత్రము బై కమాండ్ చేయబోతున్నారు. సో ఆ కమాండ్స్ వెళ్ళి అది ఫైరింగ్ అవన్నీ అవుతున్నాయి. సో వచ్చే 3-4 నిమిషాల్లో క్రయోజెనిక్ ఇంజిన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ దాన్ని 170 కిలోమీటర్ల దగ్గర నుండి సరి అయిన కక్షలో 36,000 కిలోమీటర్ల కక్షలో దాన్ని దూచడం జరుగుతుంది. సో ఈ లాంచ్ యొక్క ఇంచుమించుగా 40% బయటికి మనం వచ్చేసాము, ఇంకా 60% ఉన్నది. క్రయోజెనిక్ ఇంజిన్ ఫైరింగ్, ఆ తర్వాత క్రయోజెనిక్ ఇంజిన్ సరిగ్గా పనిచేయడం. సో ఈ క్రయోజెనిక్ ఇంజిన్లో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్ ఈ రెండింటికి మిక్స్ చేసి దాన్ని ఫైర్ చేయడం. సో లిక్విడ్ ఆక్సిజన్ని, లిక్విడ్ హైడ్రోజన్ అతి ముఖ్యంగా వాటిని రెండింటిని మిశ్రణం చేయడము, తర్వాత ఫైరింగ్ చేయడం, అది ఒక పెద్ద సైన్స్ ఇంజనీరింగ్ ఛాలెంజ్ సార్. ఇస్రో దీన్ని ఇంచుమించుగా మాస్టరింగ్ చేసి అది చేయబోతుంది ఇప్పుడు. ఒక చిన్న సంఘటన ఇప్పుడు చెప్పాలంటే, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సపరేట్ అవ్వాలి మదర్ స్పేస్. సో ఆ సపరేషన్ సిస్టమ్ డిజైన్ చేసిన ఆయన నాకు ఫ్రెండ్. ఆయన నాకు ఏం చెప్పేవాడంటే, మక్బూల్ నాకు ఇంచుమించుగా నిద్ర రావడం లేదు ఒక వారం నుండి, ఎందుకంటే నేను చేసిన సపరేషన్ సిస్టమ్ టెస్టింగ్ అంతా పాస్ అయింది, కానీ
చంద్రుడి మీద అది చివరికి పనిచేస్తుందా, అది సపరేట్ అవుతుందా అని నిద్ర లేక అతను ఇంచుమించు వారాల తరబడి కష్టపడ్డాడు. సో ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నాము, క్రయోజనిక్ ఇంజిన్ సరిగ్గా ఇగ్నైట్ అవ్వడము, క్రయోజనిక్ ఇంజిన్ సరిగ్గా ఆ థ్రస్ట్ ఇవ్వడము, క్రయోజనిక్ ఇంజిన్ మమ్మల్ని ఆ కక్షలో పెట్టుతుందా. సో ఇలాంటి ప్రశ్నలు ఆ ఇంజనీర్లకు, ఆ టెక్నీషియన్కి, ఆ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్కి, ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్కి తప్పకుండా, అఫ్ కోర్స్ చైర్మన్ ఇస్రోకి, దే ఆర్ ఆల్ వెయిటింగ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ వర్క్ వెల్. ఈ మధ్య నేను లింక్డ్ఇన్ మీద ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను. సో నేను నిన్నే ఒక ఆర్టికల్ రాస్తే ఇంతకు ఈ LVM-3 ఎలాంటిది కంపేర్ టు వేరే రాకెట్స్, ఆ తర్వాత LVM-3 ఎలా చేయబోతుంది ఈరోజు అని రాస్తే నా యొక్క ఆర్టికల్ మీద 1,27,000 మంది దాన్ని చూశారు. 1000 మంది దాని మీద కమెంట్స్ చేశారు. ఇంచుమించుగా 10-20 మంది నన్ను కాల్ చేసి అడిగారు. సో ఒక విధంగా చెప్పాలంటే గ్లోబల్లీ యావత్ ప్రపంచంలో అందరి దృష్టి ఇప్పుడు ఈ యొక్క మిషన్ సక్సెస్ అవ్వడము, ఫస్ట్ లాంచ్ వెహికల్ సక్సెస్ అవ్వడము, ఆ తర్వాత మనము August 23rd చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడము, ఇవి మొత్తం ప్రపంచమంతా తన దృష్టి మా మీద పెట్టింది. సో కొన్ని నిమిషాలు ఇప్పుడు క్రయోజనిక్ ఫైరింగ్ అవ్వబోతుంది. నంబర్లలో చెప్పాలంటే ఈ క్రయోజనిక్ C-25 ఇంజిన్ తన యొక్క థ్రస్ట్ వాల్యూ 174 కిలో న్యూటన్, చాలా ఎక్కువ ఏం కాదు, కానీ అతి ముఖ్యంగా ఇంపార్టెంట్ వాల్యూ అది. దానికంటే మమ్మల్ని ఇప్పుడు స్ట్రాప్ ఆన్ మోటార్స్ పైకి తీసుకొచ్చాయి. ఆ స్ట్రాప్ ఆన్ మోటార్స్ యొక్క థ్రస్ట్ వాల్యూ 5,150 కిలో న్యూటన్, 5,000 కిలో న్యూటన్ మమ్మల్ని యాక్చువల్ అట్మాస్ఫియర్ నుంచి పైకి తీసుకొచ్చాయి. దానికంటే కంపేర్ చేసామంటే ఇది 174 మాత్రమే. సో అది 5,000 ఉంటే ఇప్పుడు 170 కిలో న్యూటన్ యొక్క థ్రస్ట్ మనకు కావాలి. ఆ థ్రస్టే మమ్మల్ని ఆ యొక్క జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు, దాన్ని GTOలో తీసుకెళ్తుంది. సో ఇంచుమించుగా 120-130 కిలోమీటర్ల నుండి 175 కిలోమీటర్ల దాకా మమ్మల్ని తీసుకెళ్లి ఆ కక్షలో విడిచిపెట్టేది ఈ క్రయోజనిక్ ఇంజిన్ C-25. बहुत ही दिलचस्प वैज्ञानिक निर्धार है शेप, स्पेक्ट्रोपोलरिमेट्री और हैबिटेट किरणों का विश्लेषण दूसरे जीवन सहायक ग्रहों को खोजने में मदद करेगा. वर्तमान में C-25 इंजन कार्यरत है और पूर्णतः सामान्य प्रदर्शन कर रहा है. अब हम प्रमोशन से 700 सेकंड की दूरी पर आ चुके हैं. सापेक्ष गति 6.5 किलोमीटर प्रति सेकंड, ऊंचाई 191 किलोमीटर. Okay. As we have told you about the Chandrayaan 3's upgrades in the aspects of enhanced robustness through extensive ground tests and simulation. During the last phase of landing, the module will have a vertical velocity of less than 1 meter per second and a horizontal velocity of less than 0.5 meters per second from a height of 3 meters. The lander legs are designed to be robust enough to drive the impact. The cameras are tuned to take pictures ahead of the landing and enable intelligent decision making for choice of best location to land, avoiding craters and boulders on చంద్రుడి మీద మనం చేయబోయే పరిశోధనల్లో మనం చూసామంటే ఇప్పుడు ఇంచుమించు వెనుకటి 2-3 ఏళ్లలో ఈ ప్రైవేట్ సెక్టర్స్ వచ్చి వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశారు.
సో బెరేషీట్ అనే ఒక ల్యాండరు మనము విక్రమ్ 2 ల్యాండ్ చేసేప్పుడు మనతోనే ఒక వారం ముందు ట్రై చేశారు. ఇజ్రాయలీ స్టార్టప్ కంపెనీ అది. వాళ్ళు ట్రై చేసి ఇంచుమించుగా చంద్రుడి కంటే ఒక కిలోమీటర్ పైన ఉండి అక్కడ మళ్ళీ విఫలమైంది బెరేషీట్ అనే మిషన్. అదేవిధంగా ఈసారి కూడా జస్ట్ కోఇన్సిడెన్స్ మనం చెప్పాలి, హకుటో ఆర్ ఐస్పేస్ అనే ఒక జపనీస్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ వాళ్ళు హకుటో ఆర్ అని ఒక ల్యాండర్ ని ట్రై చేశారు. ఆ ల్యాండర్ కూడా ఇంచుమించుగా చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసామంటే ఇప్పుడు ఈ చంద్రుడి మీద అవుట్ పోస్ట్ ఆర్టిమిస్ చేయడము, మనం సాఫ్ట్ ల్యాండింగ్ ఈ రోజు తయారు చేస్తున్నాము. సో ఇలాంటివి ఒక విధంగా గ్లోబల్ గా ఒక మంచి ఇంట్రెస్ట్ చంద్రుడి మీద వెళ్ళాలని వచ్చింది. స్టార్టప్ కంపెనీస్ మాటిమాటికి అవి ట్రై చేస్తూ ఉన్నాయి. అలాంటి ఆ స్టేజ్ లో ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ ఈసారి చేసేసిందంటే ఇస్రోకు ఒక పెద్ద ఘనకార్యము చేతిలో దొరుకుతుంది. తప్పకుండా ఈ సోమనాథ్ గారు రీసెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ పరంగా మనం చూసామంటే ఈ ఫెయిలియర్ మిటిగేషన్స్ ఎలాంటి ఫెయిలియర్ వచ్చినా దాన్ని మనం తట్టుకొని మనం సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేయాలంటే ఏం చేయాలని అలాంటి సీక్వెన్స్ ఈసారి ఈ విక్రమ్ లో వేశారు. సో ఇది కూడా ఒక విధంగా ఇంపార్టెంట్. తప్పకుండా ల్యాండింగ్ అవ్వాలనే ప్లానింగ్ చేసి ఉన్నాం. సో ఇప్పుడు రైట్ నో మనం ఇప్పుడు ఏమవుతుందంటే మనం 100 కిలోమీటర్స్ టు 175 కిలోమీటర్స్ దూరంలో లిక్విడ్ ఇంజిన్, సెకండ్ స్టేజ్ ఇంజిన్ మమ్మల్ని తీసుకెళ్తుంది. సో ఇప్పుడు మీరు వినబోతారు అదేంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ స్టార్ట్ అవ్వడము, దాని తర్వాత లిక్విడ్ ఇంజిన్ సపరేట్ అయిపోయి లిక్విడ్ ప్రొపల్షన్ మాడ్యూల్ LPM అంటారు. అది లిక్విడ్ ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క టాప్ పోర్షన్ లో మన యొక్క ల్యాండింగ్ మాడ్యూల్ ఉన్నది. ఆ ల్యాండింగ్ మాడ్యూల్లో మీకు విక్రమ్ ల్యాండరు, ప్రగ్యాన్ రోవర్ ఇవి 2 దాంట్లో ఉన్నాయి. సో లిక్విడ్ ప్రొపల్షన్ మాడ్యూల్ మమ్మల్ని చంద్రుడి వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ లిక్విడ్ ప్రొపల్షన్ మాడ్యూలే ఇప్పుడు సపరేట్ అవ్వబోతుంది. సపరేట్ అయ్యి మన భూమి చుట్టూరా తిరిగి 5 సార్లు దాని కక్ష పెరిగించి చంద్రుడి వైపుకి వెళ్ళి లూనర్ ఇన్సర్షన్ అవ్వడము జరగబోతుంది వచ్చే 4-5 వారాల్లో. जी हाँ, कुछ ही क्षणों में हम देखेंगे